పహల్గామ్ ఉగ్ర దాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ ప్రాణాలు కోల్పోయారు. తన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. క్షణాల్లోనే ఉగ్రమూకలు చుట్టుముట్టారని వెల్లడించారు. టెర్రరిస్టులు హిందువా ముస్లిమా అని అడిగారని, ఆ తర్వాత తన తండ్రిని కాల్చారని మధుసూదన్ కూతురు చెప్పారు. కశ్మీర్ ఎయిర్పోర్ట్లో లోకల్ ముస్లింలు తమకు సాయం చేశారని తెలిపారు. ఉగ్రవాదుల దాడిలో మధుసూదన్ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మనతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగింది, మధుసూదన్ ఎంతమంది చుట్టుముట్టారు అనే విషయాలను ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో వాళ్ళ కూతురు మేధా ఉంది. మేధాతో మాట్లాడదాం. పాప, ఫ్యామిలీ ముగ్గురు వెళ్ళారు, మీతో పాటు 10 మంది వెళ్ళారు. ఆ టైంలో అసలు ఎక్కడ నాన్నతో పాటు మీరు ఉన్నారా? అసలు మేము 10 మెంబర్స్ వెళ్ళామండి. అక్కడ హార్సెస్ నుంచే వెళ్ళాలి, ఇంక ఏ వెహికల్స్ వెళ్ళదు, ఏమీ వెళ్ళదు, ఓన్లీ బై హార్స్ పైకి వెళ్ళాలి. ఆ హిల్ పైకి వెళ్ళాము. అక్కడ ఓన్లీ 15 to 20 minutes ఉండాలి అంతే. మేము 10 మెంబర్స్ కూర్చొని లంచ్ చేసాము. లంచ్ చేసిన తర్వాత నేను, మా అమ్మ, మా నాన్న ముగ్గురం ముందుకెళ్ళి ఫోటో తీసుకుందామని వెళ్ళాం. మా తమ్ముడు వాళ్ళు జిప్ లైన్ రైడ్ అని చెప్పి పక్కకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మా అమ్మ ఎందుకో నన్ను, మన ముగ్గురమే వచ్చేసాము, అంకుల్ వాళ్ళకి చెప్పు మనం ఇక్కడ ఉన్నామని, వాళ్ళకి తెలియాలి కదా అని నన్ను వెనక్కి పంపించింది. ఎక్కువ దూరం కాదండి, జస్ట్ 20-30 feet అంతే. వెనక్కి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు వెనక్కి నేను నడిచేటప్పుడు నాకు 1 shot వినిపిస్తే నేను నార్మల్ గానే నడుస్తున్నాను. సెకండ్ షాట్ కి అందరూ పరిగెత్తడం స్టార్ట్ చేశారు. సో నేను మా అంకుల్ అక్కడి దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడ మమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. ఎవరో షాల్ అమ్మాయి ఆయన, దిస్ ఇస్ కాశ్మీరీ ట్రెడిషన్, దిస్ ఇస్ యానివర్సరీ ట్రెడిషన్, నథింగ్ ఇస్ రాంగ్, ఇట్లే ఉంటుంది, మీరు షార్ట్ అంటే ఇక్కడే ఉండండి మమ్మల్ని పంపించట్లేదు. మేము అక్కడే దాంకుని ఉన్నాం. ఎవరో ఆ ఫుడ్ స్టాల్ ఆయనే మళ్ళీ వచ్చి, దిస్ ఇస్ నాట్ కాశ్మీరీ ట్రెడిషన్, మీరు పరిగెత్తండి, ఎందుకు అలా చెప్తున్నారని చెప్పి మమ్మల్ని పరిగెత్తమన్నారు. మా తమ్ముడు కూడా వచ్చేసారు అప్పటికి, బికాస్ హీ న్యూ వేర్ వీ వర్. సో వచ్చేసరికి మేము బయటకు వెళ్ళాం. వీళ్ళు అక్కడ నేను వీళ్ళు సేఫ్ గా ఉన్నారు అనుకున్నాను, బికాస్ కొంచెం దూరంగా ఉన్నారు, వచ్చేస్తారు అనుకున్నాను. అందరూ పరిగెత్తేశారు. ఓన్లీ నేను, మా తమ్ముడు, మా అంకుల్ ఒకటే బయట ఉన్నాము, బికాస్ ఎవరు లేరు. వాళ్ళ ఆ అంకుల్ నన్ను రమ్మంటున్నా గానీ మేము రావట్లేదు, బికాస్ వీళ్ళు ఇంకా బయటికి రాలేదని. వీళ్ళు లోపల ఉన్నప్పుడు మా అమ్మాయి దేవర్ రన్నింగ్, వాళ్ళని లై డౌన్ అవ్వమని చెప్పారంట. ఎవరు చెప్పారు నాకు తెలియదు. ఆ షాల్ అమ్మాయి ఆయన లై డౌన్ అవ్వమంటే, లై డౌన్ ఆర్ ఎల్స్ దే విల్ షూట్ అన్నారు. సో వీళ్ళు అక్కడ పక్కన నేవీ ఆఫీసర్ ఉన్నారు, మా మమ్మీ ముందే ఉన్నారంట. అందరూ దే లే లై డౌన్ అయిన తర్వాత మా అమ్మ మా నాన్న ఇద్దరు ఇట్లే చేతులు పట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ అసలు మా దగ్గర లేరంట అండి, మళ్ళీ వచ్చారంట. వచ్చి హిందువా ముస్లిమా అని ట్వైస్ అడిగారు. వీళ్ళేం రెస్పాండ్ కూడా అవ్వలేదు, కానీ షూట్ చేసేసారు. బట్ మాకు అక్కడ ఎవరు లేరు హెల్ప్ చేయడానికి. బట్ లేటర్ ఆన్ మాకు కాశ్మీర్ ఎయిర్పోర్ట్ లో అందరూ ముస్లిమ్సే, వాళ్ళందరూ మాకే హెల్ప్ చేశారు. వాళ్ళు మమ్మల్ని దేర్ ప్రేయింగ్, ఇట్లే పట్టుకొని, సారీ ప్లీజ్ డోంట్ జనరలైజెస్, మేము వాళ్ళకి రిలీజన్ లేదు, మేము ఇట్లా కాదు, మమ్మల్ని జనరలైజ్ చేయకండి అని చెప్పి వాళ్ళే మమ్మల్ని ఫీడ్ చేస్తున్నారు. వాళ్ళే మాకు వాటర్ తాపిస్తున్నారు. మేము చెప్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారు. మా డ్రైవర్ ముస్లిమే అక్కడ శ్రీనగర్ లో, ఆయన చెప్తున్నాడు మమ్మల్ని జనరలైజ్ చేయకండి, మీ అన్న లాంటోండి అని మా అమ్మని పట్టుకొని ఏడుస్తున్నాడు. వాళ్ళకి ఇంకా లైఫ్స్ లేవంట, వాళ్ళకి టూరిజం లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారని వాళ్ళకి తెలీదు. వాళ్ళు చాలా బాధగా ఉన్నారు. వాళ్ళు షూట్ చేసిన తర్వాత మా అమ్మ ఒకటే బయటకు వచ్చింది. మై డాడ్ డిడ్ంట్ కమ్. ఐ ఓన్లీ సా మై మామ్, హర్ షర్ట్ వాస్ ఫిల్డ్ విత్ బ్లడ్. మొత్తంగా మధుసూదన్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భద్రతో వెంకటనారాయణ, సాక్షి టీవీ, కావలి నుంచి.